ఇస్లాంతో కొంతవరకు భయపడే విధంగా కొద్దిగా క్రూరత్వం గతంలో చూపించినటువంటి చరిత్ర ఇతిహాసాలు నరకడం చంపడం మతం మార్చడం మతమే మారాలి ఇలాంటివి చూసిన తర్వాత ఇది శాంతి మతం అని ఎలా చెప్తారు మీరు? ఒకటి. రెండోది అన్ని మతాలు ఒకటే చెప్తున్నాయని మీ ఆలోచన, లేకపోతే మానవులు ఇన్ని మతాలు ఇన్ని గ్రంథాలు ఏ రకంగా డెఫిఫై చేస్తారు? ఏ ధర్మం అయితే నూహుకు బోధించారో అదే నీకు బోధిస్తున్నాను, ఇది అబ్రహాముకు బోధించాను, ఇది మూసాకి ఈసాకి. మూసా అనేసరికి ఈరోజు యూదులు తయారైపోయారు ఫాలోవర్స్గా, ఈసా అనేసరికి క్రైస్తవులు తయారైపోయారు, మొహమ్మద్ ప్రవక్త అనేసరికి ముస్లింలు తయారైపోయారు. చూసారా, అందరూ కూడా ఏమైపోయారు, ముక్కలు చెక్కలుగా మారిపోయారు. అంటే సొంతంగా మతాలు తయారు చేసుకున్నారు. ఇళ్లలో పాచి పని చేసుకున్న ఆవిడ 5,000 సంపాదిస్తుంటే బాధాకరమైన నీ లైఫ్ నీ చరిత్ర మార్చాలనుకుంటున్నావా? అయితే దేవుడికి 10వ వంతు ఇయ్యకపోతే నీ జీవితం మారడం అసంభవం. ప్రపంచంలో అతిపెద్ద వ్యాపారమే మతము. కలవరి టెంపుల్లో ఉన్నటువంటి సతీష్ గారు దశంభాగం తీసుకుంటున్నారు అని చెప్పేసి మీరు చాలా బాధాకరంగా అడుగుతున్నారు. మీరు దశంభాగం కాదండి, ఇంకో దశంభాగం తీసుకోండి, 20% తీసుకోండి, కానీ వచ్చిన ప్రజలకి నిజమైన ధర్మం బోధించండి కదా, అది బోధించట్లేదు. దశంభాగం ఇచ్చేటువంటి 100 మందిలో 99% మంది అప్పులు ఉన్నారు. అవును, కలవరి బోధించేది బైబిలే కదా, మరి అక్కడ కూడా ఆయన కొత్తగా ఏం బోధించట్లేదే? చేతిలో బైబిల్ పట్టుకుంటే బైబిల్ బోధించినట్లు కాదు అంటాను. ఓకే, ఏం బోధించాలి? చేతిలో భగవద్గీత పట్టుకున్నంత మాత్రాన భగవద్గీత బోధించినట్లు కాదు. వేరు చేయడానికి ఒక నలుగురు, సపోజ్ మోజేస్ ఏమో తనాకని ఏదో సృష్టించాడని, మొహమ్మద్ ప్రవక్త వారు ఖురాన్ సృష్టించినట్టుగా, యేసు ప్రభువు వారు బైబిల్ కొత్త నిబంధనను సృష్టించినాడు, పాత నిబంధనని మోజేస్ వారు సృష్టించినట్టు అబ్రహాం గారు సృష్టించినట్టుగా కనపడతాం. ఈ కొత్త మతాలు విభేదాలు ఈ రకంగానే సృష్టింపబడ్డాయి అని అంటే మీరేమంటారు? మోషే ఏది బోధించారో అదే యేసు బోధించారు, అదే మొహమ్మద్ ప్రవక్త బోధించారు, అదే అబ్రహాం బోధించారు, అదే నూహు బోధించారు. ప్రవక్తల తర్వాత వారు ముక్కలు చక్కలైపోయారు, మతాలు ఏర్పాటు చేశారు. ఖురాన్ మనిషినే కలవకుండా రాసేసింది అక్కడ కాఫీర్లు అని చెప్పేసి అని ఈ రోజుకి బయట జనాలు అంటున్నారు. నేను అనట్లేదు అది. అయితే అరే కలిసి ఉంటే బాగుండేది కదా అనేది నాకు కూడా ఉంది. నేను మిమ్మల్ని స్పష్టంగా అన్ని క్వశ్చన్స్ ఎందుకు ఖురాన్ నుంచి మనిషి కలవద్దని ఒక వాక్యం నాకు చూపించండి. ఇప్పుడు చెప్పింది కదా అన్య మతస్థులతో ఫ్రెండ్షిప్ చేయకూడదు అని. అంటే ఇంతకుముందు నేను చెప్పిన సమాధానం మీరు వినలేదు. అన్య మతలతో స్నేహం చేయొద్దని ఖురాన్లో ఎక్కడైనా ఉందా? విశ్వాసి కాని వాడితో చేయొద్దు అన్నట్టు ఎవరు అడిగితే అది యుద్ధ రంగంలో జరిగినటువంటి విషయం అని అన్నారు. కానీ చరిత్ర ఇతిహాసాల్లోకి పోతే జరిగింది అదే నిజమే, అది మీకు కూడా తెలుసు. కాదు, మీరు ఒప్పుకోండి సార్, చరిత్ర ఇతిహాసాల్లో రాజులు రాజ్యాలు మతం మారకపోతే చంపేశారు. దాని మీద మీరు ఏ రకంగా ఆన్సర్ ఇస్తారో కొద్దిగా స్పష్టంగా ఇవ్వదలుచు. వింటాను, క్లియర్ గా వింటారు. ప్రశ్న మీరు క్లియర్ గా వినండి ఒకటేసారి, మధ్యలో నేను మాట్లాడు. ఓకేనా? రైట్. ప్రశ్న వినేసి 4 సార్లు విన్నాను. మీరే చెప్పండి. ఇతిహాసాల్లో రాజులు మతం మారకపోతే ఎందుకు చంపేశారు, ఈ క్రూరత్వం ఎందుకు ఉందని అడిగారు, అంతేనా? ఈ కాఫీర్ల గురించి ఏంటి పరిస్థితి అంతేనా? క్లియరా? క్వశ్చన్ అయిపోయిందా? ఈ భారతదేశానికి బైబుల్ కి ఖురాన్ కి ఏ రకమైన సంబంధం లేదు అనేది బలమైన వాదన. ఎవరినైనా అడగండి, మీరు ఏ హిందూ లీడరో నాయకుడో కాదు, చిన్న పిల్లోడిని అడిగినా కూడా అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగదలుచుకున్నా ఫర్దర్ గా. బట్ ఇప్పుడు నేను అడగాలనుకున్న క్వశ్చన్ రెండే మిమ్మల్ని. ఈ డైలాగ్ మీరు స్పృహలోనే మాట్లాడారా? ఇప్పుడు చెప్పండి, సంబంధం లేదన్నారు కదా. శ్రీకృష్ణుడు భరద్గురువునా జగద్గురువా? జగద్గురు. క్లియరా? జగద్గురు. అయితే శ్రీకృష్ణుడు అంటే ఇక్కడ ధర్మం ఏదైతే అవతరించిందో, ధర్మం క్షీణిస్తే ధర్మం అవతరిస్తుందని చెప్పారు కదా. కేవలం భారతదేశంలో ధర్మం క్షీణిస్తే భారతదేశంలోనే శ్రీకృష్ణుడు బోధించాడని మీరెందుకు అంటున్నారు? ఆ రోజు భూ ప్రపంచాన్ని మొత్తానికే చెప్పాడు. రామాయణం జరిగింది కేవలం అయోధ్యలో కాదు సార్. రాముడు ఏం పాలిచ్చాడు? భారతదేశం కాదు, భూమిని ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ లో ఎక్కడెక్కడైతే ధర్మం క్షీణిస్తుందో అక్కడక్కడ నేను అవతరిస్తాను, ధర్మాన్ని బోధిస్తాను చెప్పారా లేదా? కాకపోతే చెప్పారా లేదా? అంతిమ దినం ఎలా వస్తది అని చెప్పాడో లెక్కపత్రాలు లేవు. ఏంటిది? ఖురాన్ లో కయామత్ ఎట్లా వస్తుంది ఆఖరి నిమిషంలో బైబుల్ అదే చెప్తుంది. 2000 సంవత్సరాల నుంచి అది అవతరించినప్పటి నుంచి చివరి రోజులు సమీపిస్తా ఉన్నాయి. నిజమైన దేవుడిని తెలుసుకోకపోతే ఇప్పుడు ఇక్కడ ఈ యుగం అంతం ఎలా అవుతుంది? త్రేతాయుగము, మీరేమంటారు? ఎట్టి పరిస్థితుల్లో కూడాను ప్రపంచంలో ఉన్న మానవుని కలవనివ్వని డిసైడ్ అయిపోయారు. కలవాలి. మీరు బయటికి మాట్లాడేది వేరు, మీ ఇంటెన్షన్ వేరు. ఖురానే నిజమైన గ్రంథము, అలానే అంతిమ దేవుడు అని అంటున్నారు. నేను అలా చెప్పట్లేదు. రైట్, నేను అలా అనట్లేదు. మరి బహుశా సనాతన ధర్మం కాబట్టి ఎప్పుడు మత మార్పిడి చేయలేదు సార్. సనాతన ఇస్లాం మత మార్పిడి చేసింది, బైబుల్ చేసింది. లేదు, హిందూ వల్ల ఇబ్బంది పడుతున్నారేమో. అండ్ వీళ్ళు వచ్చి పడింది కూడా ఎవరి మీద? హిందువులనే మతం మార్చారు. ఇప్పుడు ఈ రోజు ఏదైతుందో మతము అంటేనే మనిషి యొక్క ఆలోచన, అభిమతం. మీరు చెప్పండి సార్, ధర్మం అంటే ఏంటి? ఒక విషయం చెప్తాను సార్. ద్వైతము అద్వైతం 2 సిద్ధాంతాలు ఉన్నాయి.
ద్వైత సిద్ధాంతమో సనాతన ధర్మం, లేక అద్వైత సిద్ధాంతం సనాతన ధర్మమా, లేక విశిష్టాద్వైతమో సనాతన ధర్మం అంటే ఇప్పటి నుంచో ఉన్న త్రేతాయుగం మా రాముడి యొక్క ఏది చెప్పాలంటే ఇంత అని వీళ్ళు చెప్తున్నారు లేదు లేదు సార్, భగవద్గీత ఉంది కదా, అవును. భగవద్గీత గ్రంథాన్ని మీ ఇంట్లో పెట్టుకుని పరిశీలించడం మొదలు పెట్టండి అంటాను ఇప్పుడు.